ప్రజా ఎక్స్‌ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం. ప్రజల నుంచి వినతులను స్వీకరించిన కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు. జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్యను అందించాలి. ఎమ్మిగనూరు మండలం తహసీల్దార్కు జయన్నకు వినతి పత్రం. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ పఠాన్ని వెంటనే తొలగించాలి. రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘాల జేఏసీ ఈసీ మెంబర్ బీసీ నాగరాజు. వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి. గౌతమ్ రెడ్డికి 2 నిమిషాల పాటు నివాళులర్పించిన మంత్రి మండలి. ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం. హాజరైన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి. వికేంద్రీకృత పరిపాలన ఉండేలా ప్రభుత్వం కృషి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ. నాదెండ్ల మనోహర్ స్పష్టం. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించిన కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు. ఈ మేరకు కలెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన స్పందన దరఖాస్తులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లాలోని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య గారు, జాయింట్ కలెక్టర్ ఎంకేవి శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, డిఎఫ్ఓ ప్రసన్న గారు, జెడ్పీటీసీఈఓ వెంకట సుబ్బయ్య, డిఆర్డీఏ పీడి వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రమాదేవి, రాఘవేంద్ర తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో టీవీ5లో విధులు నిర్వహిస్తున్న రిపోర్టర్ మక్బూల్ బాషా ఆధ్వర్యంలో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్యను అందించాలని ఈరోజు స్పందన కార్యక్రమంలో ఎమ్మిగనూరు మండలం తహసీల్దార్ జయన్న, ఎంఈఓ ఆంజనేయులు వారికి స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం తాలూకా అధ్యక్షులు కేఎండి ఫరూక్, జాప్ యూనియన్ అధ్యక్షులు నర్సప్ప, టీవీ5 విలేకరి మక్బూల్ బాషాలు మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయులు నిరంతరం ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే విధంగా పనిచేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశలో పనిచేస్తున్నారని, తమ పిల్లలకు సంబంధిత అధికారులు రాయితీతో కూడిన ఫీజులు, వీలైతే ఉచిత విద్య అందించే దిశలో ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు చర్చించి కృషి చేయాలని కోరారు. విద్యా, వైద్యం ఉచితంగా అందిన నాడే సమాజం అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలను కొనసాగించాలని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చినాము. ఈ విషయంలో స్థానికంగా ఉన్న మా యూనియన్ నాయకులు మాట్లాడుతున్నారు. మన ఎమ్మిగనూరు పట్టణంలో టీవీ5 విలేకరి
పిల్లలకు ఉచిత విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆయన ఒక సామాజిక స్పృహతో ఈరోజు స్పందన కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ జయనగర్ గారికి అలాగే ఎంఈఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మేము జర్నలిస్టులను పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ విద్యా సంస్థలో ఉచితంగా విద్య అందించాలని చెప్పి ఈరోజు మంకులన జర్నలిస్టుల ఆధ్వర్యంలో మెమోరియల్ ఇవ్వడం జరిగింది. స్పందన కార్యక్రమంలో ప్రభుత్వము ఉచితాలు ఎన్ని ఇచ్చినా ఒక విద్య వైద్యం ఉచితంగా ఇస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది. అలా కాకుండా ఎన్నో ఉచితాలు ఇస్తున్నాం మేము ఓట్ల కోసం ఓట్ల రాజకీయం చేసి ఈరోజు రాజకీయ నాయకులు విద్యను వైద్యంను భ్రష్టు పట్టిస్తున్నారు. మరి అందులో భాగంగానే మనం జర్నలిస్టుల పిల్లలకు కూడా ఎందుకంటే ఆర్థికంగా చాలామంది జర్నలిస్టులు జీతాలు అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ వేలకు వేలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు స్పందన కార్యక్రమంలో ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందించాలని చెప్పి ఈరోజు మేము స్పందన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ మేరకు వారు కూడా స్పందించి జర్నలిస్టులకు మేము ఉచితంగా విద్య అందించే దిశలో మేము కూడా తన వంతు కృషి చేస్తామని చెప్పి ఈ మేరకు మా జిల్లా కలెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మేము కార్పొరేట్ విద్యా సంస్థలను కూడా జర్నలిస్ట్ పిల్లలకు ఉచితంగా విద్య అందించే విధంగా తమ వంతు మేము సహకారం ఇస్తామని చెప్పి ఈరోజు తహసీల్దార్ సార్ గారు ఎంఈఓ సార్ గారు కూడా తెలపడం జరిగింది. ఈ స్పందన కార్యక్రమంలో వచ్చిన జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వివరాలు తెలియజేస్తూ మళ్ళీ ఈ మేరకు టీవీపై విలేకరి మక్బూల్ అన్న గారు పిల్లలపై ఎంతో అభిమానంతో సేవా దృక్పథంలో మనం కూడా భాగం పంచుకోవాలని చెప్పి ఈరోజు స్పందన కార్యక్రమంలో వాళ్ళు ఈరోజు ఇవ్వడం స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడం మనకు ఎంతో గర్వించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. వారు కూడా టీవీపై విలేకరి మక్బూల్ అన్నకు మేము మొదలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మేము ముగిస్తున్నాము. జై హింద్. గత ప్రభుత్వము జర్నలిస్ట్ సెల్ ఏర్పాటు చేసి ఫ్రీగా ఎడ్యుకేషన్ అందించినటువంటి ప్రభుత్వము ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి మరి జర్నలిస్ట్ పిల్లలను విద్యా సంస్థలు ముఖ్యంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు వేధిస్తున్నారు. మరి ఇంత వేధిస్తున్నప్పటికీ మరి అందుకు బాధ్యత వహించాల్సిన అధికార రంగం కానీ మరి నాయకులు కానీ దీనిపైన ఇంతవరకు జర్నలిస్టులకు న్యాయం చేయవలసిన రీతిలో న్యాయం చేయలేకపోతున్నారు. మరి దీనిపైన మేము కూడా చాలా సందర్భాల్లో ప్రశ్నించినప్పటికీ వీళ్ళేమో జర్నలిస్టులు వాళ్ళ హక్కులు వాళ్ళ రాతలు ఏదో పిచ్చి రాతలు రాసుకుంటారు, వాళ్ళ వార్తలు ఏదో రాస్తున్నారు. మరి ఈ జర్నలిస్ట్ పిల్లలు విషయాలు పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు నిమ్మకి నీరైతే వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా మేము ఏదైతే ఉచితంగా ప్రజలకు ఏ విధంగా అయితే సలహా సర్వీస్ చేస్తామో అదే తరహాలో మీరు కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు SC/ST సప్లై నిధులు అయితేనేమి ఎడ్యుకేషన్ డెవలప్ సంబంధించిన అన్ని నిధులు కూడా మాకు ఫ్రీగా ఎడ్యుకేషన్ కానీ విద్య వైద్యం అన్నీ వచ్చే విధంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. లేకపోతే అన్ని జర్నలిస్టు సంఘాలను సంఘటితం చేసి న్యాయ పోరాటానికి సిద్ధం చేస్తాం. మా పిల్లలకు వచ్చే రాయితీలు కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ పైన కానీ ఎలాంటి పోరాటానికైనా మేము సిద్ధంగా పోరాటం చేస్తాం. రాష్ట్ర రాజధాని అమరావతిలోని ఏపీ రాష్ట్ర వికలాంగుల డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మిగనూరు తాలూకా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘాల జేఏసీ ఈసీ మెంబర్ బీసీ నాగరాజు పాల్గొని పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ పఠాన్ గారు ఫిబ్రవరి 25న కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో నన్ను అడ్డుకుంటారనే అనుమానంతో గత ఫిబ్రవరి 24న కర్నూలు జిల్లాలోని వివిధ ఉన్న మా వికలాంగుల సంక్షేమ సంఘాల నాయకులను అర్ధరాత్రి పోలీసులతో అక్రమంగా ముందస్తు అరెస్టులు చేయించినందుకు రాష్ట్ర వికలాంగుల సంక్షేమ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వికలాంగుల సంక్షేమ సంఘాల సమాఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేస్తూ తదుపరి రాష్ట్ర వికలాంగుల సంక్షేమ డైరెక్టర్ ఎండి గారికి వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని మెమోరాండం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇలాంటి చైర్మన్ను ఈ అధికారిక రాష్ట్ర ప్రజాప్రతినిధులు ప్రభుత్వం కొనసాగించడం చాలా సిగ్గుచేటని అన్నారు. ఇకనైనా ఆమె వికలాంగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో మరిన్ని ఉధృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి
సమావేశం ప్రారంభం కాగానే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి 2 నిమిషాల పాటు నివాళులర్పించారు. ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. బీఏసీ సమావేశానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కి ఘనంగా స్వాగతం పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ పుష్పగుచ్చంతో గవర్నర్కు స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మూడేళ్లుగా వికేంద్రీకృత పరిపాలన ఉండేలా ప్రభుత్వం కృషి. ఏపీ గవర్నర్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడేళ్లుగా వికేంద్రీకృత పరిపాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, వికేంద్రీకరణతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 0.22 జీఎస్టీపీ వృద్ధి జరిగిందన్నారు. సుపరిపాలన లక్ష్యానికి అనుగుణంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తున్నామని, ఉగాది నుంచి కొత్త జిల్లాలో పరిపాలన వ్యవస్థ ప్రారంభమవుతుందన్నారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंह. Honorable Speaker, honorable members of the State Legislature, it is a great privilege and honor for me to address this joint session of both houses of Andhra Pradesh State Legislature on the occasion of the budget session 2022-23. Our nation and state have gone through a difficult phase in the last 2 years due to COVID-19 pandemic. Being alert to the fact that the pandemic is not over. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలైన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి హరీష్ రావు నేరుగా బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ 2022-23 బడ్జెట్కు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ బడ్జెట్ 2022-23 కేటాయింపులు. దళిత బంధు పథకానికి ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులను భారీగా పెంచారు. గత వార్షిక బడ్జెట్లో 1000 కోట్లను కేటాయించగా ఈసారి ఏకంగా వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం 17,700 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. దశ నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు, నూతన రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా అవతరింపజేసిన సందర్భం వరకు అంతా మన కండ్ల ముందు జరుగుతున్న అద్భుత చరిత్ర. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రతిదీ నూతనంగా నిర్వచించుకోవాల్సిందే, నూతనంగా నిర్మించుకోవాల్సిందే. ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికలను తెలంగాణ కోణంలో రూపొందించుకోవాల్సిందే. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొలి శాసనసభ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ నీడ్స్ టు రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్ అండ్ టు రీఓరియంట్ ఇట్ సెల్ఫ్ అని చెప్పారు. అధ్యక్ష, పటిష్టమైన ఫిజికల్ ప్రుడెన్స్ ను పాటిస్తూ అవినీతికి ఆస్కారం లేని విధంగా టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్, ధరణి, డిజిటల్ నగదు బదిలీ వంటి పారదర్శక విధానాలు అమలు చేయడం వల్ల రాష్ట్ర సంపదను గణనీయంగా పెంచారు. ప్రగతి ప్రస్థానంలో అనేక సవాళ్లను అధిగమించారు. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించారు. ప్రజల అండదండలతో తెలంగాణను అద్భుతమైన ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాజీ లేని వైఖరిని అవలంబించింది. ఎక్కడా అవినీతికి ఆస్కారం ఇవ్వలేదు. అడుగడుగునా పారదర్శకతను పాటించింది. కడుపు నోరు కట్టుకొని నీతిగా నిజాయితీగా పరిపాలించి ప్రతి పథకం ప్రయోజనం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చేరుతుండటమే దీనికి సాక్ష్యం. దరఖాస్తు పెట్టాల్సిన పని లేదు. ఆఫీసుల చుట్టూ కాగితాలు పట్టుకొని కాళ్ళరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. డిజిటల్
మనీ ట్రాన్స్ఫర్ విధానంలో నగదును ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. అది ఆసరా పెన్షన్ గాని, రైతు బంధు గాని, దళిత బంధు గాని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హైదరాబాద్ లో మీట నొక్కితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారుల ఫోన్లు టింగు 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 టింగుమని మోగుతున్నాయి. ఖాతాలోకి డబ్బు చేరిన సమాచారాన్ని గంట కొట్టి మరీ తెలియజేస్తున్నాయి. అందుకే ప్రజలు పదే పదే కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. అద్భుతమైన విజయాలను అందిస్తున్నారు. అధ్యక్ష, 7 ఏళ్ల క్రితం సమైక్య పాలకుల అన్యాయాలకు వ్యతిరేకంగా ఇదే సభలో పేగులు దిగేదాకా కొట్లాడింది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం మధ్యలోనే గవర్నర్ గో బ్యాక్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. అనంతరం వాకౌట్ చేసి బయటకు వచ్చిన టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో కూడా కనీసం గవర్నర్ గారు స్పందించలేనటువంటి పరిస్థితిని చూశాం. చాలా బాధపడ్డాం. మేము ఎన్నో సందర్భాల్లో గవర్నర్ గారి దగ్గరికి వెళ్లి, అయ్యా ఇలాగ జరుగుతుంది, మీరు స్పందించండి, ప్రభుత్వానికి చెప్పండి, ప్రభుత్వానికి ముట్టికాయ పెట్టండి అని చెప్పినా సరే ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. రాజ్యాంగ వ్యవస్థలు ఒకటి కాదు, ఇప్పుడే న్యాయ వ్యవస్థ చెప్పాను. ఆయన పేరు మీద లోన్లు వాడారు, దాన్ని చెప్పాం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడితే గవర్నర్ ఆ వ్యవస్థని కాపాడాలి. హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ గా, రాష్ట్రానికి ఒక పెద్దగా ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేసి ఎలక్షన్ కమిషన్ ని అడ్డగోలుగా రాత్రికి రాత్రి తొలగించి నిబంధనలకు విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా కనీసం ఒక్క మాట కూడా చెప్పినటువంటి గవర్నర్ ప్రసంగం విని ఏంటి లాభం అని చెప్పి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఏపీపీఎస్ చైర్మన్, అది రాజ్యాంగ పదవే కదా, మీ అందరికీ తెలుసు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఏపీపీఎస్ చైర్మన్ పైన దాడి జరిగితే, అయ్యా నాకు దాడి జరిగిందని మొత్తుకుంటే దాన్ని కూడా గవర్నర్ గారు పట్టించుకోలేదు. ఇవన్నీ ఎందుకు? రాష్ట్ర శాసన మండలిలో మనందరి సాక్షిగా ఒక ముస్లిం వ్యక్తి చైర్మన్ గా ఉన్నటువంటి సంగతి మీకు తెలుసు. ఆయనకి బండబోతులు తిట్టి ఆయన మీద దాడి జరిగితే, అయ్యా నాకు దాడి జరిగిందని చెప్తే కనీసం. తెలంగాణ శాసనసభ నుంచి భాజపా సభ్యులను సస్పెండ్ చేశారు. ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్లను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేస్తూ ఆదేశాలనిచ్చారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పారు. బడ్జెట్ ప్రసంగానికి భాజపా సభ్యులు అడ్డు తగిలారని వారిని సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టారు. మరోవైపు తెలంగాణ వార్షిక బడ్జెట్ను హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. నేను మొదటి రోజునే చెప్పాను, చట్టాలు చేయడానికి శాసనసభ ఉంది, చట్టాలు చేయడానికి పార్లమెంట్ ఉంది. కానీ పార్లమెంట్ కానీ శాసనసభ కానీ ఏమైనా చట్టాలు చేస్తే అవి రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగానికి లోబడి ఆ చట్టాలు అవి ఉండాలనే విషయాన్ని ముందుగా చెప్పాను. చట్టాలు చేయకూడదు శాసనసభ, చట్టాలు చేయకూడదు పార్లమెంటు, న్యాయస్థానం తీర్పు ఇవ్వకూడదని న్యాయస్థానం అంటే ఇంక మన వ్యవస్థ ఎక్కడ ఉంది? ఎవరిపైనా చేయాలి. చట్టాలు చేసిన చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగ తాలూకా ఆలోచనకి కానీ విరుద్ధంగా ఉంటే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అది ఇంకేదైనా మీకు అవసరం నిర్దిష్టంగా ఇష్యూ చెప్తాను. ఎందుకంటే న్యాయస్థాన పరిధిలో అంశాలని మనం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన సాంప్రదాయం న్యాయస్థానం గౌరవించుకోవడం అనేది మన సాంప్రదాయం. సరే, ఎక్కడో చిన్న చిన్న అటు ఇటు ఏవో లోటుపాటు వచ్చినప్పుడు కూడా బై అండ్ లార్జ్ మనం న్యాయస్థానం అపారమైన గౌరవం, అపారమైన నమ్మకం మన ప్రజలకి, ప్రభుత్వాలకి ఉన్నాయి. మరి ఆయన చేయొద్దానన్నా నువ్వు చేయొద్దానంటా. అది చట్టం చేసే అధికారం మాకు లేదని కాదు, చట్టాలు చేసే అధికారం మాకుంది. కానీ ఆ చట్టంలో ఉన్న అంశము రాజ్యాంగ పరిధిలో ఉండాలి, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి అనేది అది నీకంటుంది. ఒక విషయాన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. డిబేట్ బిల్, అందుకే ఆ రోజు చెప్పాను మొదటి రోజు ఈ చర్చనీయ అంశం, ఇది డిబేట్ బిల్ సబ్జెక్ట్ అని మొదటి రోజు చెప్పాను. ఒక విషయాన్ని మనం తీసుకుంటే 2014 వరకు 14 నాడు విభజన చట్టం ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్లో నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం వచ్చింది.
అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ విభజించిన దాంట్లో ఆమె విభజన చట్టాన్ని ఉంది. విభజన చట్టంలో ఏం చెప్పారు? 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. న్యాయస్థానం తెలుసు, పార్లమెంట్ తెలుసు, అలాగే అసెంబ్లీకి తెలుసు. దాని మీద కమిటీని వేశారు. ఒక స్టాట్యూటరీ కమిటీని ఎవరిని మన సలహా సూచనలు ఇవ్వడానికి శివరామకృష్ణ కమిటీని వేశారు. శివరామకృష్ణ కమిటీ దాని మీద విస్తృత స్థాయిలో పర్యటించింది, విస్తృతాల్లో చర్చించింది. దాని మీద వచ్చి నిర్ణయాలు తీసుకోవాలంటే మరి వాళ్ళ సూచనలు సలహాలు ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు వచ్చి ఒక్క సూచన కానీ సలహాలు కానీ తీసుకోలే. అందులో సూచనలో ఒక సూచన వికేంద్రీకరణ కూడా తీసుకోలే. ఆ తర్వాత ఆదరాబాదగా నాలాంటి ఒక మంత్రిని వచ్చి మరి చైర్మన్ గా పెట్టి నారాయణ గారిని పెట్టి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ఇప్పుడు మనం ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నామో ఈ ప్రాంతాన్ని వచ్చి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పెద్ద మనిషి, రాజ్యాంగానికి సంబంధించిన పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా గౌరవించకుండా చాలా అసభ్యంగా ప్రవర్తించారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు. చంద్రబాబు నాయుడు గారు ట్రైన్ చేసి వాళ్ళని పంపించి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రసంగాన్ని తన వయసును కూడా గౌరవించకుండా, కనీసం ఆ పత్రాల్లో ఏముందనేది చూడకుండా తన కళ్ళ ముందరే చించి తనపైనే విసిరేయడానికి వచ్చి దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు హౌస్లో. ఇది సమంజసమా? వ్యవస్థల గురించి వ్యవస్థ నిర్వహణ చేశారు మీరు అన్నటువంటిది మీకు కూడా తెలుసు. మరి పదే పదే వ్యవస్థల గురించి మాట్లాడేటువంటి మీరు ఈరోజు మీ ప్రవర్తన ఒక్కసారి ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ మన చరిత్ర సంస్కృతి ఉట్టిపడేలా, మన ప్రాంత ఔన్నత్యం ప్రతిబింబించేలా ఉంటుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సభ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని ఆకాంక్షించారు. ఈ సభ కోసం జన సైనికులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, పోలీస్ శాఖ పర్మిషన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా సభ నిర్వహించి తీరుతామని చెప్పారు. మంచి వాతావరణంలో మీటింగ్ ఈరోజు కొనసాగించాం. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్చి 14వ తారీఖున మనం నిర్వహించుకోబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో స్థిరస్థాయిగా ఉండేటట్టు మీరందరూ కూడా ఒక మంచి మనసుతోటి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని, ఎందుకంటే రాష్ట్ర నలుమూలల నుంచి మన జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ కలిసికట్టుగా వస్తారు కాబట్టి వాళ్ళకి ఆహ్వానం పలకడమే కాకుండా పార్టీ కోసం మీరు కొంతవరకు సమయం కేటాయిస్తే చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. నిజంగా నేను మన రాము గారిని, ఆర్కే గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎంతో అనుభవంతో ఆయన చెప్పిన మాటలు. ఎందుకంటే జీవితంలో మనం ఒక ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా మనం కష్టపడాలి, ఏ విధంగా ఒక అంకిత భావంతో పనిచేసుకోవాలి, ఏ విధంగా మనం నిజాయితీగా నిలబడితే ప్రజల్లో ఖచ్చితంగా ఆదరణ పెరుగుతుంది, ఆ గుర్తింపు మనకు ఒక రోజు వస్తుంది. అందులో ఏ మాత్రం కూడా మీరు వెనకాడబాకండి, మీరు ఆలోచించబాకండి. పార్టీలో కొంతమంది మమ్మల్ని గుర్తించలేదనో, లేకపోతే పదవి రాలేదనో, లేదా మమ్మల్ని డయాస్ మీద పిలవలేదనో, ఇటువంటివన్నీ కొన్ని రోజులు మనం పక్కన పెడదాం. ఎందుకంటే మనందరం కూడా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎన్ని అవమానాలకు గురయ్యారు, ఎన్ని ఇబ్బందులు, ఆయన ఆటంకాలు ఎదురుపడ్డారు. అయినా కానీ ఆయన దేనికోసం అయితే ముందుకు వచ్చారో దానికే కట్టుబడి ఉండి ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజున ఎంపీటీసీలుగా మన వాళ్ళు పోటీ చేశారు, సర్పంచులుగా పోటీ చేశారు, స్థానిక సంస్థల్లో మీరందరూ కూడా కార్పొరేటర్లుగా పోటీ చేశారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది? జనసేన పార్టీ స్థాపించి మనం పార్టీ సంస్థాగతంగా మనం బలోపేతం చేసుకుని అంచెలంచెలుగా మనం కష్టపడి ఎదుగుతూ ముందుకెళ్తున్నప్పుడే మనకి ఆదరణ, గుర్తింపు, ఆ ధైర్యం కూడా వస్తుంది. అందులో భాగంగానే క్రియాశీలక సభ్యత్వం. ఎందుకంటే గత సంవత్సరం మనం ప్రారంభించినప్పుడు చాలా చోట్ల కరోనాలో అనేక మంది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం, బయటకు వచ్చే పరిస్థితి లేకపోయినా కూడా మనం ఆ రోజున కష్టపడి మనం ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే భారతదేశంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఏ పొలిటికల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం.
ప్రజల నుంచి వినతులను స్వీకరించిన కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు. జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్యను అందించాలి. ఎమ్మిగనూరు మండలం తహసీల్దార్కు జయన్నకు వినతి పత్రం. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ పఠాన్ని వెంటనే తొలగించాలి. రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘాల జేఏసీ ఈసీ మెంబర్ బీసీ నాగరాజు. వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి. గౌతమ్ రెడ్డికి 2 నిమిషాల పాటు నివాళులర్పించిన మంత్రి మండలి. ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం. హాజరైన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి. వికేంద్రీకృత పరిపాలన ఉండేలా ప్రభుత్వం కృషి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ. నాదెండ్ల మనోహర్ స్పష్టం. ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.